హలో అండి, ఈరోజు కార్న్ కట్లెట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కార్న్ బాయిల్ చేసుకొని దాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి మిక్సీలో, ఇక్కడ చూపిస్తున్నట్లుగా. ఆ తర్వాత కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ తీసుకుని అవి కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. ఇవి లాస్ట్లో కట్లెట్స్ కోటింగ్కి యూజ్ చేద్దాము. ఓట్స్ ఈ పౌడరు తర్వాత బాయిల్ చేసి మ్యాష్ చేసిన పొటాటో, ఈ కార్న్, ఆనియన్స్, ఒక చిల్లీ, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇంకా పసుపు, కారం, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, కొంచెం జీలకర్ర పొడి. ఇక్కడ మీరు కారం స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు, కొంచెం దాని బదులు పెప్పర్ పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు. లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ కూడా పిండేసేయండి. అవన్నీ వేసిన తర్వాత బాగా ఈ మిక్స్ని కలుపుకోండి. వాళ్ళు కూడా కలిపేస్తున్నారు మా పిల్లలు. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసి మళ్ళీ కలపండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ కార్న్ మిక్స్ చేసింది ఎక్కువ వాటరీగా అయిపోకుండా కొంచెం బాగా వస్తాయి కట్లెట్ షేప్. అది కట్లెట్ షేప్లో చేసుకుని కావాల్సిన షేప్లో చేసుకుని ఇలా ఓట్స్ పౌడర్లో కోట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చేసేటప్పుడైతే ఇక్కడ మా పిల్లలు అయితే సూపర్ హెల్ప్ చేసేసారు నాకు. సో కట్లెట్ షేప్ కూడా అలానే వచ్చాయి, చాలా రకరకాల షేప్లు వచ్చేసాయి. ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటే కొంచెం పిల్లలకి కూడా బోర్ పట్టకుండా ఉంటుంది, వాళ్ళకి హెల్తీగా ఉంటుంది, వాళ్ళు కూడా నచ్చుతాయి, తింటారు బాగా. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. జస్ట్ ఒక ప్యాన్ మీద ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసి షాలో ఫ్రై చేయండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. మధ్య మధ్యలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి, కట్లెట్స్ అన్నిటికీ సరిపోతుంది. మరి ఒక ఆయిల్ కూడా వేయకుండా కాల్చినా కూడా బాగుండవు, కట్లెట్స్ మరీ గట్టిగా ఉంటాయి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసేయచ్చు. ఇంకా క్రంచీ అండ్ టేస్టీ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మీరు చక్కగా టొమాటో సాస్తో సర్వ్ చేసేస్తే పిల్లలు సూపర్ ఇష్టంగా చాలా బాగా తింటారు.